ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ రాయచోటి డైట్ కాలేజ్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేశాము. మరి ఈ రోజు నుండి 3 days పాటు చిత్తూరు డీ ఆఫీస్ ఇన్స్పెక్షన్ అనేటువంటిది చేయబోతున్నాము. ఈరోజు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది. ఈ 3 daysలో అన్ని రకాలైనటువంటి అంశాలపైన ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సర్వీస్ మ్యాటర్స్ కానీ, టీచర్స్ యొక్క రెగ్యులరైజేషన్ కానీ, టీచర్స్ సస్పెన్షన్, టీచర్స్ యొక్క డిసిప్లినరీ కేసెస్ కానీ, డిఎస్సికి సంబంధించి కానీ, ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఈ 3 daysలో ఇన్స్పెక్షన్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పేపర్ అవుట్ అయింది అనేటువంటిది కీలకమైనటువంటి అంశమైంది. మరి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మేటివ్ రాసేటువంటి విద్యార్థులందరూ కూడా సమ్మేటివ్ ఎగ్జామ్కి రెడీ అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేపరు లీక్ అయిందనేటువంటి విషయంతో గౌరవ కమిషనర్ గారు ఎగ్జామినేషన్ ఈరోజు వాయిదా వేశారు. మరి ఈ వాయిదా వేసి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ని 20th నిర్వహించడానికి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము క్వశ్చన్ పేపర్ని అన్ని పోలీస్ స్టేషన్లకి కూడా పంపించడానికి సిద్ధపడుతున్నాము. ఈరోజు నైట్ కల్లా కూడా ఇంకా ఏదైతే రిమైనింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకి ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, తర్వాత సోషల్ స్టడీస్, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ని తీసుకెళ్లే విధంగా మరి ప్లాన్ చేసుకోబోతున్నాం. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది పగడ్బందీగా నిర్వహించడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశమైంది. దానికి సంబంధించి కమిషనర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, ఎగ్జామినేషన్ అది ఫార్మేటివ్ ఎగ్జామ్ అయినా, సమ్మేటివ్ ఎగ్జామ్ అయినా, పబ్లిక్ ఎగ్జామ్ అయినా సరే సీరియస్గా జరగాలి. ఎగ్జామినేషన్ పగడ్బందీగా జరగాలి. ఎగ్జామ్స్ నిజాయితీగా జరగాలనేటువంటిది కమిషనర్ గారి యొక్క ఉద్దేశం. అందుకనే ఎక్కడా కూడా పేపర్ లీకేజ్ అనేటువంటిది జరగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క అనుభవంతో నెక్స్ట్ రాబోయేటువంటి సమ్మేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఫార్మేటివ్ ఎగ్జామ్స్ కానీ మరింత పగడ్బందీగా నిర్వహించడానికి వీలవుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి సంబంధించి ఎక్కువగా ఫోకస్గా జరుగుతుంది ప్రిపరేషన్ అనేటువంటిది. మరి కమిషనర్ గారు రూపొందించినటువంటి 100 days యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మరి ఈ నెల ఆరంభం నుంచి కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా 100 days యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తున్నాము. ఇంకా ఈ రోజు నుండి ఇంకా ఎగ్జామ్కి 90 రోజుల టైం ఉంది. ఈ 90 రోజుల వ్యవధిలో టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓలు, డివైఈఓలు మేమందరం కూడా ఈ 10వ తరగతి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వీటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి స్టూడెంట్స్ని రెడీ చేసి ఎగ్జామ్స్కి సిద్ధపరుస్తాం. ఇప్పుడు 100 days యాక్షన్ ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ 8కి క్లాసు నిర్వహిస్తున్నాము. ఈవినింగ్ 5 వరకు కూడా విద్యార్థులకి క్లాసులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఒక పక్కా ప్లాన్తో ఈ 100 days యాక్షన్ ప్లాన్ని కమిషనర్ గారు రూపొందించారు. కమిషనర్ గారి యొక్క ఉద్దేశం అనేటువంటిది ఒకటే, ఎగ్జామ్ మంచి రిజల్ట్స్ రావాలి, నిజాయితీగా రావాలి. ఇది కమిషనర్ గారి యొక్క ఉద్దేశం. కాపీయింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేది అయితే ఉండదు, చూస్తూ ఊరుకునేది కూడా ఉండదు. కాపీయింగ్ మీద ఉక్కుపాదం మోపటం అనేటువంటి జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరుగుతాయి. సేమ్ టైం విద్యార్థులను కూడా మేము బాగా ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఈ నెల 7వ తేదీన పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా మిస్ కాకుండా పేరెంట్స్ కమిటీ మీటింగ్ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అంటే నాకు తెలిసి సుమారుగా 1 కోటి మందికి పైగా ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఒక హాఫ్ డే పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేసి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్పడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే పేరెంట్స్ని పిలిపించి మీటింగ్ పెట్టడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఏంటంటే అకాడమిక్ పరంగా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారో తెలియజేయటం. ఏదైనా సరే చిన్న పొరపాట్లు జరిగినా, లేకపోతే ఏదైనా సరే అకాడమిక్ విషయాల్లో వెనుకంజ వేసినా తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తల్లిదండ్రులకు వివరించి
తద్వారా పిల్లల్ని రెడీ చేయటం అనేటువంటిది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంగా ఉంది.